హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి మా ఒకరు కామెంట్ చేశారు, మా ఫ్యాక్టరీలో తరచుగా ఈ కాంటాక్టర్స్ ఏవైతే ఉంటాయో మోటార్ యొక్క కాంటాక్టర్స్, పవర్ కాంటాక్టర్స్ అవి తరచుగా ఫెయిల్యూర్స్ అనేవి అవుతున్నాయి. వాటికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్తారా అనే ఒక పర్సన్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో దానికోసం నేను ఈరోజు ఒక వీడియో అనేది చేయబోతున్నాను. సో కాంటాక్టర్స్ అనేవి తరచుగా ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తీసుకుంటే ఓవర్ కరెంట్ లేదంటే షార్ట్ సర్క్యూట్స్ వల్ల ఎక్కువగా కాంటాక్టర్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే మనం ఏదైతే కాంటాక్టర్ తీసుకుంటున్నామో ఆ కాంటాక్టర్ ఆ పర్టికులర్ లోడ్కి అప్లికేషన్కి తగ్గట్టుగా ఒక కాంటాక్టర్ అనేది తీసుకోవాలి. అంటే మనకి ఈ కాంటాక్టర్లో చాలా రకాల కాంటాక్టర్స్ ఏసీ 1 టైపు, 2 టైపు, 3 టైపు, 6 టైపు అనేవి నేను మీకు ఇంతకు ముందు చెప్పాను. టైప్స్ ఆఫ్ కాంటాక్టర్స్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేయండి, ఆ వీడియో చూడండి. ఏ టైప్ ఆఫ్ కాంటాక్టర్ అనేది ఎక్కడ వాడాలో మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఉదాహరణకి మన దగ్గర వాడే పవర్ కాంటాక్టర్స్, మోటార్కి వాడే పవర్ కాంటాక్టర్స్ ఏంటంటే ఏసీ 3 టైప్ అనమాట. సో మీరు ఏం చేయాలి, ఏసీ 2 టైప్ వాడారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఓవర్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఏ కాంటాక్టర్ అయినా ప్రాపర్ రేటింగ్, ప్రాపర్ అప్లికేషన్కి తగ్గట్టుగా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, ఓవర్ కరెంట్ అయ్యి ఈ కాంటాక్టర్ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది వచ్చేటప్పటికి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్. సో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి రాకుండా చూసుకోండి. సో వోల్టేజ్ ఇన్ కేస్ ఒకవేళ వోల్టేజ్ బాగా తక్కువ వచ్చింది అనుకోండి, కరెంట్ అనేది పెరిగిపోద్ది. వోల్టేజ్ బాగా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ కాయిల్స్, కాంటాక్టర్లో ఉన్న కాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్యూర్ అయిపోతాయి. కాయిల్ అనేది గట్టిగా కాయిల్ అనేది కాలిపోయి కాంటాక్టర్ స్ట్రక్ అయిపోయి ఉండిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇది రెండోది. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా కాంటాక్టర్స్ అనేవి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మూడోది వచ్చేటప్పటికి ఇంప్రాపర్ సైజింగ్. సో నా దగ్గర ఒక మోటార్ 10 హెచ్పి మోటార్ అండి, 7.5 కిలోవాట్ 10 హెచ్పి మోటార్. సో ఉదాహరణకి 7.5 కిలోవాట్ 10 హెచ్పి మోటార్ అంటే దాని యొక్క ఫుల్ లోడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 13.4 13.5 యాంప్స్ ఉంటుంది. సో ఆ రేటెడ్కి తగ్గట్టుగా ఎంత సైజింగ్ కాంటాక్టర్ వేయాలో అంత సైజింగ్ మాత్రమే వేయాలి, అంతకంటే తక్కువ వేయకూడదు, గుర్తుంచుకోండి. సో ఇంప్రాపర్ సైజింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే కాంటాక్టర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మూడోది ఇది. నాలుగోది వచ్చేటప్పటికి ఇన్అడిక్వేట్ కూలింగ్. సో మనం ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ప్యానల్లో కంపల్సరిగా మీకు ప్యానల్స్ అనేవి హీట్ అవుతాయి. ఏదైనా సిస్టమ్ రన్ అవుతుందంటే కంపల్సరిగా ఒక హీట్, ఈ ఎలక్ట్రికల్ మెషినరీస్ కానీ ఏవైనా కానివ్వండి, హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ అనేది ఎప్పటికప్పుడు కూల్ అయిపోవాలన్నమాట. సో ఏదైనా కానివ్వండి దానికి పర్టికులర్ యాంబియంట్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఆ యాంబియంట్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఎందుకనే కొన్ని ప్యానల్స్లో మీరు టెంపరేచర్స్ పెడతారు. టెంపరేచర్ పెట్టి టెంపరేచర్ కానీ ఎక్కువ వచ్చింది అనుకోండి, అక్కడ మనకి ప్యానల్లో అలారం వచ్చేటట్టుగా సెట్ చేస్తాం. సో ఇలాంటివి మనం ఇన్అడిక్వేట్ కూలింగ్ అంటాం. కూలింగ్ అనేది బాగా తక్కువ ఉండడం వల్ల, హీట్ అనేది ఎక్కువ జనరేట్ అయిపోవడం వల్ల, హీట్ అనేది ఎస్కేప్ అవ్వాలి. ఇలా జరగకపోవడం వల్ల మనం ఏమవుతుందంటే కాంటాక్టర్స్ ఫెయిల్యూర్ అవుతాయి, ఓవర్ హీట్ అయిపోయి ఫెయిల్యూర్ అయిపోతాయి. ఓకేనా? నాలుగోది ఇది. సో ఐదోది వచ్చేటప్పటికి మెకానికల్ వేర్ అంటాం అనమాట. సో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మోటార్లకి ఎప్పుడైతే విఎఫ్డీస్ వచ్చాయి, సో ఇంతకుముందు విఎఫ్డీస్ రాకముందు ఏం చేసేవారంటే కాంటాక్టర్స్ పెద్ద వాడతారు అనమాట. అందులో కాంటాక్టర్లో ఫిక్స్డ్ కాంటాక్ట్స్, మూవింగ్ కాంటాక్ట్స్ ఉంటాయి. సో ఈ మూవింగ్ కాంటాక్ట్స్ లో లోపల బ్లేడ్స్ అంటారు అనమాట. ఆ బ్లేడ్స్ కంటిన్యూస్ గా తరచుగా ఆపరేషన్ ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల అక్కడ ఏమవుతుందంటే బ్లాక్ గా ఇది ఏమంటారు దాన్ని, రస్ట్ లాగా కానీ సమ్ స్కేల్ అది ఫామ్ అయ్యి అక్కడ ఏమవుతుందంటే కాంటాక్ట్ అనేది కరెక్ట్ గా అవ్వదు అనమాట. సో అలా అవ్వడం వల్ల ఏమవుతుంది, వోల్టేజ్ లోడ్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇలా జరగడం వల్ల మన ఏదైతే దాని కింద నడుస్తుందో ఈక్విప్మెంట్, ఆ ఈక్విప్మెంట్ కి నష్టమే, అలాగే మన కాంటాక్టర్ కూడా నష్టమే. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఇలాంటి పెద్ద పెద్ద కాంటాక్టర్స్ వాడేటప్పుడు దానికి మెయింటెనెన్స్ సైకిల్ అనేది మీరు పెట్టుకోవాలి. అంటే ఎన్ని రోజులకి మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ కాంటాక్టర్ యొక్క బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో, మూవింగ్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి మీరు క్లీన్ చేసేటట్టయితే కంపల్సరిగా మీ కాంటాక్ట్ అనేది ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఇది. ఇంకొకటి,
ఇంప్రాపర్ ఇన్స్టలేషన్, మీరు కాంటాక్టర్ ఫిక్స్ చేస్తారు. సో కాంటాక్టర్లో మనకి కాయిల్ 230 వోల్ట్స్ ఇస్తాం కదా, కాయిల్ వోల్టేజ్, కాయిల్ సప్లై అంటాం. సో ఇందులో 230 ఉంటుంది, 450. అవి ఏం చేస్తారు, ఒక్కొక్కసారి లూజ్ కాంటాక్ట్ గా ఇచ్చేస్తారు అనమాట ఒక్కొక్కసారి. సో అది ఏమైతే కాంటాక్టర్ కి వైబ్రేషన్ కి ఒక్కొక్కసారి ఊడిపోవడం కానీ, కంటిన్యూస్ గా ఫేస్ వెళ్ళిపోవడం కానీ అలాంటివన్నీ జరగడం వల్ల ఈ కాంటాక్టర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. నాలుగోది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ కండిషన్, నాలుగోది కాదు. ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే ఎప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూల్గా ఉంటుంది, కొన్ని కొన్ని ప్రాంతాల్లో హీట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి ఏదైనా ఒక ప్యానల్ కానీ కాంటాక్ట్ దానికి యాంబియంట్ టెంపరేచర్, ఆ యాంబియంట్ టెంపరేచర్లోనే మనం మెయింటైన్ చేసుకోవాలి. లేదంటే అందులో ఉన్న ఫిక్స్డ్ కాంటాక్ట్స్, మూవింగ్ కాంటాక్ట్స్, అలాగే ఈ టెర్మినేషన్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రస్ట్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. కూలింగ్ ఏరియాలో అయితే, మాయిశ్చర్ ఉన్న ఏరియాలో ఇలాంటివి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరిగా ఈ ఫిక్స్డ్ కాంటాక్ట్స్, మూవింగ్ కాంటాక్ట్స్ పోయే ఛాన్సెస్ ఉండి, లేదంటే మాయిశ్చర్ వెళ్ళిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్. పని చేస్తుంది కదా, ఎన్ని రోజులు పని చేస్తే తర్వాత చూసుకోవచ్చురా అని చాలా మంది అనుకుంటారు. సో అది ఎప్పుడు మీరు చేయకూడదు. ఎప్పుడైనా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి, దాని కండిషన్ అంటే ఎలాగ ఉంది. ఎప్పుడైనా ఫ్యాక్టరీలో మనం ఆగినప్పుడు దీని గురించి ఎవరికైనా చెప్పి మనం చేయించుకోవాలా లేదా, ఇలాంటివి మీరు డిసైడ్ చేసుకొని కంపల్సరిగా వాటిని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. సో అందులో డస్ట్ వెళ్ళిపోయి హమ్మింగ్ సౌండ్ వస్తుంది, ఒక్కొక్కసారి ఈ ఓవర్ హీట్ అయిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ మీరు ఎక్కడికప్పుడు చెక్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేసుకున్నట్టయితే మీ కాంటాక్టర్ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. ఇంప్రాపర్ ఇన్స్టలేషన్ చెప్పాను ఆల్రెడీ, డూస్ కనెక్షన్స్ ఇలాంటివి, ఇవన్నీ మీకు ప్రతిదీ ప్రాబ్లమే. కరెక్ట్గా మన అబ్జర్వేషన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఎప్పుడైనా ఎలక్ట్రికల్ పరంగా వచ్చేటప్పటికి డైలీ రెగ్యులర్ అబ్జర్వేషన్ అనేది లేదంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజు ఫెయిల్యూర్ అవ్వకపోవచ్చు, రేపు అవ్వచ్చు, రేపైనా ఎల్లుండి ఉండొచ్చు. కంపల్సరిగా రెగ్యులర్ మెయింటెనెన్స్, రెగ్యులర్ చెకప్స్, రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ ఉండాలి ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి. ఓకేనా. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యాక్టరీలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నేను ఏవైతే చెప్తున్నానో అవి మీరు ఫాలో అయితే మేబీ ఛాన్సెస్ అనేది, ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి అంత కొంత తగ్గించవచ్చు. ఓకేనా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.